ఇండియన్ రివైజ్డ్ వర్షన్ 2019 IRV తెలుగు వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండం 7వ అధ్యాయం. యెహోవా, ఈ తరంలో నా దృష్టిలో నువ్వే నీతిమంతుడివిగా ఉండడం చూశాను కాబట్టి నువ్వు నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి. శుద్ధమైన జంతువుల్లో ప్రతి జాతిలో మగ 7 ఆడవి 7, శుద్ధం కాని జంతువుల్లో ప్రతి జాతిలో మగ ఆడ 2, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతిలో మగ 7 ఆడవి 7 తీసుకురావాలి. నువ్వు భూమి అంతటి మీద వాటి సంతానాన్ని ప్రాణంతో ఉంచి భద్రం చేసేలా అలా చెయ్యాలి. ఎందుకంటే ఇంకా 7 రోజుల్లో నేను 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన జీవం ఉన్న ప్రతి దాన్ని నాశనం చేస్తాను అని నోవాహుతో చెప్పాడు. తనకు యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నోవాహు అంతా చేశాడు. ఆ జలప్రళయం భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహుకు వయస్సు 600 సంవత్సరాలు. నోవాహు, అతనితో పాటు అతని కొడుకులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ జలప్రళయం తప్పించుకోవడానికి ఆ ఓడలో ప్రవేశించారు. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారం శుద్ధ జంతువుల్లో, అపవిత్ర జంతువుల్లో, పక్షుల్లో, నేల మీద పాకే వాటన్నిటిలో మగ ఆడ జతలుగా ఓడలో ఉన్న నోవాహుకు దగ్గరికి చేరాయి. 7 రోజుల తర్వాత ఆ ప్రళయ జలాలు భూమి మీదకి వచ్చాయి. నోవాహు వయస్సు 600 సంవత్సరాల 2 నెలల 17వ రోజున మహా అగాధ జలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాశపు కిటికీలు తెరుచుకున్నాయి. 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిసింది. ఆ రోజే నోవాహు కొడుకులు షేము, హాము, యాపేతు, నోవాహు భార్య, వాళ్ళతో పాటు అతని 3 కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు. వాళ్ళతో పాటు వాటి జాతుల ప్రకారం ప్రతి మృగం, వాటి జాతుల ప్రకారం ప్రతి పశువు, వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే ప్రతి పురుగు, వాటి జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానా విధాల రెక్కల పక్షులు ప్రవేశించాయి. శ్వాస తీసుకోగలిగి శరీరం గల జీవులన్నీ 2 చొప్పున నోవాహు దగ్గరికి వచ్చి ఓడలో ప్రవేశించాయి. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం శరీరం కలిగిన ఆ జీవులన్నీ మగవిగా ఆడవిగా ప్రవేశించాయి. అప్పుడు యెహోవా వాళ్ళను ఓడలో ఉంచి ఓడ తలుపులు మూశాడు. ఆ జలప్రళయం 40 రోజులు భూమి మీదకి వచ్చినప్పుడు నీళ్లు విస్తరించి ఓడను నీళ్ల మీద తేలేలా చేశాయి. ఓడ భూమి మీద నుంచి పైకి లేచింది. నీళ్లు భూమి మీద భీకరంగా ప్రవహించి అధికంగా విస్తరించినప్పుడు ఆ ఓడ నీళ్లు మీద తేలింది. ఆ భీకర జలాలు భూమి మీదకి పైకి లేచినప్పుడు ఆకాశం కింద ఉన్న ఉన్నత పర్వతాలన్నీ మునిగిపోయాయి. ఉన్నత పర్వత శిఖరాల కన్నా 15 మూరల ఎత్తుగా నీళ్లు విస్తరించాయి. పక్షులు, పశువులు, మృగాలు, భూమి మీద పాకే పురుగులు, శరీరం ఉండి భూమి మీద తిరిగేవన్నీ చనిపోయాయి. మనుషులందరూ చనిపోయారు. పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలో నాసిక రంధ్రాల్లో ఊపిరి ఉన్నవన్నీ చనిపోయాయి. మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేల మీద ఉన్న జీవులన్నీ అంతమైపోయాయి. అవన్నీ భూమి మీద ఉండకుండా నాశనం అయ్యాయి. నోవాహు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి. 150 రోజుల వరకు భూమి మీద నీళ్లు ప్రబలయ్యాయి.